పెళ్లి చేసుకుంటే వయసుకు మించినోడిని పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నారు. అదే లేడీ గెటప్ లో ఉన్న గణపతి పెళ్లి చేసుకుంటే సైజుకు మించినోడిని పెళ్లి చేసుకున్నారు అంటున్నారు. మరి ఈ స్కిట్ లో ఎవరిని పెళ్లి చేసుకున్నాడో, ఎవరి మీద పంచులేస్తున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాధి అండ్ రైజింగ్ రాజశ్రీ. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గ సీమ రాసి ఇవ్వవా. పులుపులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము. మీరు ఇప్పటి వరకు లారీలో సైకిల్ పెట్టి తీసుకెళ్ళడం చూసుంటారు. ఫస్ట్ టైం సైకిల్ మీద లారీ పెట్టుకొని తెచ్చా. అయితే మీరు ఎక్కండి, నేను లాగుతాను. తీగ లాగితే డొంక కదలాలి, డొంక లాగితే తీగ కదలకూడదు. వెనకరా గుడి ముందు చెట్టు కట్టేసిందా నాకిచ్చి కట్టేశారు. అప్పటి నుంచి మొత్తం పోయింది. అనసూయం చూడవే, చూడు ఆ గ్లామర్ చూడు ఎలా ఉందో. నేను ఎక్కడ ఉంటుండగా అటు చూస్తారేంటండి? న్యూస్ పేపర్ వచ్చాక ఫస్ట్ సినిమా పేజీ చదివిన తర్వాత మెయిన్ పేజీకి వస్తామే. అలాంటప్పుడు నాకెందుకండి 3 ముళ్ళు వేశారు? నేను 3 ముళ్ళు వేసాను అనుకున్నా, తర్వాత తెలిసింది 3 బొక్కలు ఉన్న స్విచ్ బోర్డు వేలొచ్చానని. వీళ్ళ నాన్న మాది భూములు అమ్మే వ్యాపారం అన్నాడండి. రియల్ ఎస్టేట్ అనుకున్నా. ఉన్న భూములన్నీ అమ్ముకుని అడుక్కునే ఫ్యామిలీ నాకేం తెలుసు. అత్త లేని కోడలు తమ్మురాలు, ఓయమ్మో కోడలేని అత్త గుణవంతురాలు. ముద్దు చేసిన కుక్క మూతి నాకేను, ఓయమ్మో చనువు చేసిన పిల్లం సంకనెక్కేను. సెటిలైజేషన్ చాలు. రాత్రి 12 గంటల వరకు ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు? ఆ టైం వరకు మేలుకు నువ్వేం చేస్తున్నావు? మీరు ఎప్పుడు వస్తారని 5 గంటల నుంచి గుమ్మం దగ్గర వెయిట్ చేస్తాను తెలుసా? నువ్వు లోపలికి వెళ్తే వద్దామా, నేను కిటికీ దగ్గర 5 గంటల నుంచి వెయిట్ చేసే తెలుసా? రాత్రి మీరు నాకు నగలు కొని వచ్చినట్లు కళ్ళొచ్చింది తెలుసా? కొనిచ్చానా? జాగ్రత్తగా దాచుకో, మళ్ళీ మళ్ళీ కొనిచ్చడం కష్టం. అతి తక్కువ స్థలంలో ఎక్కువ డెకరేషన్ చేసే ఏరియా ఏది? ఇంకేది ఆడాల మహమే. తక్కువ స్థలంలో బీభత్సమైన డెకరేషన్ చేస్తారు వాళ్ళు. ఇంకేంటి విషయం? పోలీస్ ట్రైనింగ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ రోజు రావాలా? ఏంటండి పోలీస్ ట్రైనింగ్ వెళ్తున్నారా? ఇన్నాళ్ళు నీ దగ్గర ఖైదీగా ఉన్న నేను ఇప్పటి నుంచి పోలీస్ అవబోతున్నానే. ఎస్ఐ జీతం ఎక్కువ, పోలీస్ కానిస్టేబుల్ జీతం తక్కువ అని అంటారు ఎందుకండి? ఏం చేయమంటావే, అదృష్టం అడ్డం తిరిగితే బార్బర్ షాప్ కూడా బట్టతలు వస్తుంది. మనం ఏం చేస్తాం? సరే క్షేమంగా వెళ్ళి రండి. అసలు మీ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్లు మరీ ఎక్కువైపోయినాయండి. ఎలా ఉన్నాయంటే అప్పట్లో చక్కెర డబ్బా మీద ఉప్పు అని రాసేవాడు చీమలు పట్టకుండా. కానీ ఈ వెబ్సైట్ వాళ్ళు ఉప్పు డబ్బా మీద చక్కెర అని రాస్తున్నారు. మళ్ళీ చీమలు దెబ్బడిపోతున్నాయి. మనం ట్రైనింగ్ వెళ్ళిపోవాలి, పోలీస్ ట్రైనింగ్. పోలీస్ ప్యాంటు వేసేస్తా, కలర్ పట్టుకుని చంపేస్తా. నువ్వు కాకి ప్యాంట్ వేసినట్లేదురా, కాకే ప్యాంట్ వేసినట్టుంది. ఐఎమ్ బీటెక్ స్టూడెంట్. ఎందుకు పాస్ అయ్యేదో తెలియదు. ఐఎమ్ సిఏ స్టూడెంట్. ఎప్పుడు పాస్ అవుతానో తెలియదు. నీ పేరేటా? ఎంతకి? కార్తికేయ. కాలకేయ కజిన్ బ్రదర్ లాగా ఉన్నాడు. ఈడు కార్తికేయ ఏంటి? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఏంటండి అలా చూస్తున్నారు? నేను అమ్మాయినే. మా అమ్మ మా నాన్న అబ్బాయిలా పెంచారు అంతే. అబ్బాయిలా కూడా పెంచలే, అదో రకం. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ రోసి. అబ్బా, నీ అందాన్ని చూడ్డానికి నా నాలికి కళ్ళు లేవు, నిన్ను పొగడ్డానికి నా కళ్ళుకు నాలిక లేదు. ఇది విన్నాక మిమ్మల్ని ఇద్దరిని కొట్టడానికి నా కాళ్ళకి చెప్పులు లేవు. సైలెన్స్. నేను చాలా స్కిట్ కాదురా, స్ట్రిక్ట్. అదే మీ అందరూ కలిసి ఇలా దూకాలి, ఇలా ఎక్కాలి, ఇలా వేయాలి. ఈ దూకటాలు ఎక్కటాలు ఎయ్యటాలు మీకు తెలిసినంతగా మాకు తెలియదు మాస్టారు. అందుకే మీ అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చా. అదేంటండి నేను దాని నుంచి ట్రైనింగ్ అన్నారు, ఇక్కడ ట్రైన్లు కనబడతలేదేంటి? ట్రైనింగ్ అంటే ట్రైన్లు బస్సులు ఉండవురా. ఇలాంటి వాడే యూట్యూబ్ లో ట్యూబ్ ఉంటదని పంచర్లు వేసుకుంటూ కూర్చున్నాడు అంట. ముందు మీ అందరి తాయితలు వేసుకోండి. అయ్యి బాబోయ్, ఎందుకండి? ట్రైనింగ్ లో మనకు ధైర్యం కావాలి కదా, దానికోసం మాట. అందరూ లైన్ లోకి రండి. లైన్ లోకి రమ్మంటే మీ ఇద్దరు లైన్ వేసుకోమని కాదు, లైన్ లోకి రండి. ట్రైనింగ్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని మీరు బాగా ఫాలో అవ్వాలి. ఓకే అండి. శత్రువు మన మీద దండయాత్రకు వస్తున్నాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆడ గుండుల్లో నేను నిద్రపోతాను. వాడు గుండె ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అంటారా నిద్రపోవడానికి నువ్వు? అప్పుడప్పుడు మిమ్మల్ని అడవుల్లో జంతువుల మధ్య వదిలేస్తా, దాన్ని ఫీల్డ్ క్రాఫ్ట్ అంటారు. ఆల్రెడీ జంతువుల మధ్య ఉన్నాం కదండి, మళ్ళీ అడవిలోకి ఎందుకు? ఇక్కడ చేయండి చాలు.
పోలీసులు అందరూ చాలా ఫిట్ గా ఉండాలి. ఫిట్ గా ఉండాలంటే రన్నింగ్ అవసరం. ఆ. మీరు అందరూ రన్నింగ్ చేయాలి. రెడీ స్టార్ట్. రే బహిర్భూమికి వెళ్ళి బలవంతంగా కూర్చున్నట్టు కూర్చోవటం ఏంట్రా? ఇగో దీన్ని ఇస్రాలి. షార్ట్ పుట్. షార్ట్ పుట్. నేను ఫస్ట్ విసురుతా. నువ్వు విసిరితే అది రామోజీ ఫిలిం సిటీలో పడిద్ది. ఆ తర్వాత మేమే విసరాలి. ఇసరకర్ర విసురుకోవాలా? అనకుండానే ఇదిగో ఇదిగో రే ఇదిగో రే ఇప్పటికైనా అర్థం చేసుకో. ఉరిమే మేఘం కురవదు. మీరందరూ బాడీలు ఎక్కడ తేడా కొడుతుందా ఒకసారి మీ అందరిని కొలవాలి. రండి ఆ. అందరూ అన్ని విసిరారు, నేను విసిరాలి. చాట్లో బియ్యం తెచ్చుకొని ఇసురు. అరే అరే ఇప్పుడు నువ్వు ఇలా అనకరా. ఆల్టో కారు డిక్కీ లేపినంత మాత్రం ఆడి కారు అవదు. అలా అంటున్నాడు వీడు. అలా అంటున్నాడు వీడు. తగలయ్యా వాడి దగ్గరికి వెళ్ళ టైప్ చాలదు. ఇప్పుడు మీరు తాడెట్టుకుని పైకి వెళ్ళండి. యాండి తాటట్టుకొని నేను పైకి వెళ్ళిపోతానండి. పైకి వెళ్తాం మాత్రం గ్యారెంటీ. తాడెక్కుతావు లేదో మాత్రం నేను చెప్పలేను. పోలీస్ స్టేషన్ కానీ నేను చెప్పి ఉగ్రవాదులు తయారు చేస్తున్నాడు. పులిహోర. పులిహోర ఏంట్రా? పులిహార్. పులిహార్. సోదరులారా మీరు అందరూ ఒకసారిగా పులిహోర అనండి. నీ పులిహార్లో నా తాలింపు. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. వీటితో పాటు మీరు కూడా నేరస్తలే, నడవండి. నా ఉగ్రవాద సోదరులారా మీ మెల్లో ఉన్నది సైనైడ్. వెంటనే తాగి మింగండి. కొంచెం నువ్వు అక్కడే ఉండరా. నీ పులిహార సోదరుడు నువ్వు అక్కడే ఉండు. ఈ పులిహార సోదరుడు మొత్తం అంతా పెట్టండి, మొత్తం పెట్టండి అడుగు నోట్లో. సూపర్ ట్రైనింగ్ కదా రోజా గారు. అసలు డైలాగులు మాత్రం పిచ్చెక్కిచ్చాయి. ఆటో కారు డిక్కీ లేకపోతే ఆడి కారు కాదండి. అదృష్టం అడ్డం తిరిగితే బార్బర్ షాప్ కి బట్టతల వచ్చేది. అసలు అన్ని సూపర్ గా ఉన్నాయి. అండ్ మీ అందరి కామెడీ ఒక ఎత్తు అయితే ఆయన వచ్చి నేనైతే ఫుల్ పొట్టనొప్పి వచ్చేలా నవ్వాను. చాలా బాగుంది. నాగబాబు గారు బాగుంది అది పులిహార స్కిట్. నువ్వు ఇంత కష్టపడి చేస్తే లాస్ట్ లో దాన్ని పులిహార చేసి పెట్టాడు. బాగుంది. గుడ్ ఎంటర్టైన్మెంట్. ఈ చెంపకు సెలవీయకు, ఈ పెదవిని వదిలేయకు. ఒక మంచి సాంగ్ ని కూని చేస్తారా? ఇంకా లైఫ్ లో ఆ సాంగ్ చూస్తే మీ ఇద్దరే గుర్తొస్తారు తప్ప. బాహుబలి చూశారు కదండి. పెళ్లికి ముందు మగాడి పరిస్థితి ప్రభాస్ ఏనుగు ఎక్కటం లాంటిది. పెళ్లి తర్వాత మగాడి పరిస్థితి అనుష్క ప్రభాస్ ఎక్కటం లాంటిది. పచ్చేయటం ఎందుకులే అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూద్దామని ఇలా చూస్తే చచ్చిపోయిన మా నాయనమ్మ గుర్తొస్తుంది కానీ ఇది బతుకున్న దీని మీద మూడు రావట్లేదండి. మీ జుట్టు ఇంత పొడవుగా ఉంటది, ఏం వాడతారు? ఉదయం లేస్తే తలస్నానం చేస్తానండి. మధ్యాహ్నం ఆయిల్ పెట్టి మర్దన చేసుకుంటానండి. మరి రాత్రికి సవరం తీసి గోడకున్న కుక్కానికి తగిలిస్తుంది. మీరేంటి అక్కడ కూర్చున్నారు? రారా భోజనం భోజనం అన్నారు. భోజనం వేడి వేడిగా చేసి పెడితే ఇక్కడ కూర్చొని టీవీ చూస్తారేంటండి? వాళ్ళ ఆయన అనుకున్నారు మిమ్మల్ని. నీ మతి పరుపు మండ. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండడమేనా? పద లోపలికి. రే ఆగు. అక్క చెల్లెలు లేరా నీకు? నేను నీ మొగుణ్ణి. నా మొగుడు నా పక్కన ఉండగా ఏమే అంటావా? సిగ్గులేరా నీకు? కన్న భర్తను పట్టుకొని ఇష్ట ప్రకారం చేస్తాం. మొక్కం దానా కన్న భర్త. అను సారీ, నిన్ను పెళ్లి చేసుకోవటం లేదని నువ్వు ఫీల్ ఏమవ్వకు. నువ్వు నాకు సరి తూగలేవంతే. బావా ఒక్క మాట. చెప్పరాను, చెప్పు. మొహం అద్దంలో చూసుకో. ఆవిడ నేను బండి మీద వస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది డాక్టర్. ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ఎంత అవుతుంది డాక్టర్? 10 లక్షలు అవుతుంది. అదేంటి మొహం మీద చిన్న రాయి గీసుకుంది కదా, దానికే 10 లక్షలు ఏంటండి? ఆ చిన్నరాయ సెప్టికేపి మొత్తం తల తీసేస్తారు. పర్లేదు. ఈ అందానికి సరికొత్త అందం మేము అద్దెం. ఒకసారి అదనం చూసుకో. మీ హాస్పిటల్ దెయ్యాలు తిరుగుతున్నాయి. దెయ్యం కాదు, సరిగ్గా చూడదు నువ్వే.
మా ఆవిడ ఎక్కడుంది డాక్టర్? నేనే మీ భార్యను. నాగబాబు గారు ఆడవేషం వేస్తే చాలు అన్నపూర్ణ స్టూడియోలో కూడా అన్నం తినడం మానేసినారు. ఏం తప్పు చేశాను నేను? అన్నం కాబట్టి నా తప్ప? అబ్బా ఓ